guys, welcome back to my channel. This is your Nikki Stories. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా, చాలా చల్లగా కూడా ఉన్నాను. సో అంతా చల్లగా ఉంది. నా ఫేస్ చూడండి, ఎర్రగా అయి నా హ్యాండ్స్ చూడండి. సో చాలా చల్లగా ఉందన్నమాట. బట్ మీకోసం నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. మా ఛానల్ ఇఫ్ మీరు కనుక నేను ఫస్ట్ టైం చూస్తుంటే, దిస్ ఈజ్ నిఖిల. నేను కెనడాలో ఉంటున్నాను ఫర్ మై హెల్త్ స్టడీస్. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తుంటే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. ఈరోజు నా పార్ట్ టైంకి వెళ్తున్నాను. సో ఐ వాంట్ టు షో ఆన్ వ్యాలంటైన్స్ డే రోజు నేను వర్క్ చేసే స్టోర్ ఏంటిది, అసలు ఏ డిపార్ట్మెంట్లో చేస్తాను, అవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో టూ డిపార్ట్మెంట్స్లో చేస్తాను. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఫ్లోరల్ డిపార్ట్మెంట్ అనమాట. సో నేను అందులో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో చేస్తున్నారు లేదని లైక్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేదు, జస్ట్ చూస్తున్నారు. మీరు ఎండ్ వర్క్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది కదా. అట్లా ఎట్లా స్కిప్ చేస్తారు చూడండి. లిటిల్ బిట్ ఆఫ్ స్నో పడుతుంది. సో ఈరోజే నా క్లోజింగ్ షిఫ్ట్ అనమాట. అసలు ఏం చేస్తాను, ఏంది సంగతి, ఎట్లాంటి ఇంత సింపుల్ జాబ్లో కూడా డబ్బులు ఇచ్చేస్తారా అనేసి. సో అవన్నీ మీరు చూడాలంటే ఎండ్ వర్క్ ఖచ్చితంగా చూడండి. చల్లగా ఉంది ఫుల్గా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అన్నమాట. జస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్ గైస్. సో నేను వర్క్ చేసేది ఇక్కడే అనమాట. ఇట్స్ ఫ్లోరల్ డిపార్ట్మెంట్. సో యాజ్ అ క్యాషియర్గా చేస్తా అండ్ ఆల్సో నేను ఇక్కడ ఫ్లోరల్ డిపార్ట్మెంట్ ఫ్లవర్స్ దగ్గర చేస్తాను అనమాట. సో వ్యాలంటైన్స్ డే కదా, అసలు వ్లాగ్ చేద్దాము బాగుంటుంది కదా అనేసి సో స్టార్ట్ చేసాం. మొత్తం కలర్ఫుల్ ఉంది. సో నేను మీకు చూపిస్తాను లైక్ ఏమేమి కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయో. అండ్ నాది ఈరోజు క్లోజింగ్ టైం అనమాట. సో ఇట్స్ బెటర్ టు లైక్ మీకు చూపిస్తే బాగుంటుంది అసలు క్లోజింగ్ టైంలో నేను ఏం చేస్తాను అనేసి. సో మనం చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సో మీరు కామెంట్ చేయండి మీ వ్యాలంటైన్ ఎవరో. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సో ఫన్నీ అండ్ చాలా బాగుంటుంది. సో కలర్ఫుల్ ఫ్లవర్స్. కెనడా వాళ్ళు మాత్రం భలే జరుపుకుంటారు అనమాట ఇక్కడ. వ్యాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫ్యామిలీ డే, ఇప్పుడు కొత్తగా న్యూ లాంచ్ చేశారంట ఫ్యామిలీ డే. సో అవన్నీ. సో దర్ ఇస్ అ బంచ్ ఆఫ్ రోజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నాది షిఫ్ట్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇదొక ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ కూడా వ్యాలంటైన్స్ డే కదా, మొత్తం బెలూన్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారో. హలో, ఇప్పుడు అసలు నా వర్క్ ఏంటి, నేను ఏం చేస్తానో చూడండి. ఫస్ట్ థింగ్, నేను రాగానే ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయా, అవి ఏమైనా వాడిపోయినాయా అవన్నీ చూసి, అండ్ ఎవ్రీథింగ్ అక్కడ లైక్ పాట్లలో కూడా ఉంటాయి అన్నమాట, చిన్న చెట్లలాగా ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసి నేను వాటర్ అనేది దానికి వాటర్ అనేది ఫుడ్ లాగా నేను పోయాలి అనమాట. అది నా బాధ్యత యాజ్ ఎ ఫ్లోరల్ డిపార్ట్మెంట్గా. సో అవన్నీ ఫ్రెష్గా ఉండాలి, చూసే వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉండి అది కొనుక్కోవాలన్నమాట. సో అవన్నీ వాటర్ పోయడము అండ్ ఎవ్రీథింగ్ క్లీన్గా చూసుకోవడము. ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు ఎలా వాటికి వాటర్ అనేది ఇవ్వాలి, ఎంత ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలి, ప్లాంట్స్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను హైడ్రాంజన్ ప్లాంట్ అనేది ఒకటి ఉంటుంది. సో దానికి వాటర్ అనేది చాలా ఎక్కువ. క్యాక్టస్ ప్లాంట్స్ అనేసి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి, సీజన్ బట్టి వస్తూ ఉండే అనమాట. Those are $20. Let's see. Let me see it again. The colors. It's 22. Yeah. Nice. Okay. Can you wrap that up? Yeah, I will Can I wrap go? it. I'll come back and get it. Yeah, Do I gotta pay for it here? you first pay here. Then Oh I will. yeah. Okay. Let's do that. How do you have Metro card? No. Mastercard. Credit, debit or cash? Mastercard. Credit. నా పని ఏంటంటే కస్టమర్స్కి
ఫ్లవర్స్ ఆ బొకే లాగా తయారు చేసి, బొకే ఆల్రెడీ ఉంటుంది, దాన్ని ర్యాప్ చేయాలి, ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. ఆ ర్యాపింగ్ కూడా అసలు ఎలా చేయాలి, ఏంది దాని సంగతి కథ అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చేయొచ్చు, ఒక 2 times అట్లా నేర్చుకుంటే చేయొచ్చు. ఇది నార్మల్గా కస్టమర్స్కి నచ్చుతుంది. లైక్ నార్మల్గా ఒక దాంట్లో పెట్టి ఇచ్చేయడం కూడా లాంటి ర్యాప్స్ కూడా ఉంటాయి. బట్ ఇది చాలా ఇష్టపడతారు అనమాట, అండ్ ఈజీ వే టు డూ. సో చూడండి, ఫస్ట్ నేను ఆ పేపర్ని సరిగ్గా చింపేసి దాని తర్వాతకి ఆ పైన లేయర్ అనేది అది మనం బయటకు వెళ్ళి తీసుకొస్తాము కొనుక్కొని. సో ఆ లేయర్ పెట్టేసి ఆ ఫ్లవర్స్ని ఎండ్ వరకు హ్యాస్ ఎ కోన్ షేప్ రావాలన్నమాట. సో అట్లా వచ్చి దాన్ని నీట్గా సెట్ చేయాలన్నమాట. చూడండి దవ్వి నేను చేసేది అదేం పెద్ద కష్టం కాదు, బట్ పర్ఫెక్ట్గా చేయాలి, వాళ్ళకు కూడా నచ్చాలి కాబట్టి. సో అది అట్లా ఆ టేప్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నగా తీసి అది టేప్స్. చూడండి ఇప్పుడు ఫ్లవర్ నేను మీకు చూపిస్తాను లైక్ ఎలా ఉందో యాజ్ ఎ కోన్. దాన్ని చూడండి ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుంది. సో దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి అక్కడ ఒక టేప్ పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. Do you need take those buckets later. need those? Yeah, I'll take those 2 later. Okay. What do you want? Those buckets here are mine. Back there. Do you need bucket? Yeah, Laura, Jen says all those buckets I'll be taking later. Okay, those are the buckets. Yeah, I'll take those ones. I'll take those later. Yeah, sure. Yeah, later on. Okay. Yeah, then I'm gonna come Friday and I'll pick up a bunch of buckets. Tomorrow too. you don't have work? Hey? Yeah, I work tomorrow night too. I work tomorrow night and then I'm somewhere else for a couple weeks. Long hours. 18-hour days. నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, వ్యాలంటైన్స్ డే కాబట్టి చాలా అంటే చాలా ఫ్లవర్స్ వచ్చాయి 2 days బ్యాక్. యాక్చువల్గా నేను ఈ వీడియో తీసింది Feb 12th. Feb 12th ఇంత ఘోరంగా ఫ్లవర్స్ ఉంటే Feb 14th ఎంత ఉండాలో మీరే అసలు ఊహించుకోండి. సో నావేం చేయాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని తీసుకొని వచ్చి ర్యాప్ చేయమని చెప్తారు కదా, ఎలా పడితే అట్లా పెడతారు అనమాట. సో వాటికి వాటర్ అనేది కావాలి. అక్కడ అట్లున్నాయి కదా, వాటికి చిన్న బకెట్స్ లాగా ఉంటాయి అనమాట, లోపల వాటర్ ఉంటాయి. సో వాళ్ళు బయటికి పెట్టేసి వెళ్ళిపోతారు. సో అవన్నీ నేను నీట్గా అరేంజ్ చేయాలి. అండ్ ఎక్కువ లైక్ ఎట్లుంటుందంటే ఇరుగ్గా ఉండకుండా ఒక లైక్ ఏదైతే రిమూవ్ చేస్తారో ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళిపోతారో అక్కడ ఏదైనా స్పేస్ ఉంటే నేను దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తాను. మీరు చూడండి ఇప్పుడు చేసి చూస్తుంటే అక్కడ 4 buckets ఉన్నాయి, ఒక బకెట్లో 2 ఎగస్ట్రా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క దాంట్లో పెట్టేసి నీట్గా చూసాను. సో రోజెస్ కానీ అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ ఆ రోజ్ ఫ్లవర్స్కి ఒరిజినల్ ఫ్లవర్ స్మెల్లే రాదు, మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. సో అవన్నీ అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ నేను ఏం పని చేస్తానంటే బెలూన్ని బ్లో చేస్తాను. అక్కడ కనిపించింది కదా, ఆ బెలూన్ని బ్లో చేసి దాని ప్రైస్ ఎంతనో దాని కోడ్ ఎంతనో అంతా రాసి నేను సెట్ చేసి వాటిని ఫ్లవర్స్ దగ్గర హ్యాంగ్ చేయాలి. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారనమాట. మీరు అనుకోవచ్చు అసలు ఇంత చిన్న చిన్న పనులకు కూడా పే ఇస్తారా? అక్కడ ఏం చిన్న పనులు కాదు, ఎవ్రీథింగ్ వీ షుడ్ డూ పర్ఫెక్ట్. వాళ్ళ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. అవన్నీ అంత ఈజీ ఏం కాదులే, కానీ కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉండదు, కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ థింగ్ నేను బెలూన్ని బ్లో చేయాలంటే దాన్ని టై చేయాలన్నమాట ఎండ్ దగ్గర. అప్పుడే నేను దాన్ని ఆ గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్ళి బ్లో చేస్తున్నప్పుడు అది ఎగిరిపోకుండా ఉంటుంది అన్నమాట. చూడండి దాన్ని నీట్గా టై చేయాలి అండ్ గట్టిగా 2 ties ఇవ్వాలన్నమాట, 2 knocks ఇవ్వాలి. సో అట్లా ఇస్తే అది ఎగరదు. అండ్ ఆల్సో లాస్ట్కి ఎయిర్ అనేది ఆ బెలూన్లోకి వెళ్ళినా కూడా కింద అనేది మనం చిన్న క్లిప్ లాగా పెడతాం. సో దానివల్ల అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో మీరు చూడండి సో నెక్స్ట్ అక్కడ ఉండదు అనమాట, ఆ టేబుల్ దగ్గర ఎయిర్ బ్లో చేసే గ్యాస్ ఉంటుంది అనమాట.
సో అక్కడికి వెళ్ళి యాక్చువల్గా నాకు అది కొంచెం అందట్లేదు, బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ ట్రయింగ్. సో అలా అనమాట, అట్లా అయిపోతుంది, బెలూన్ అయిపోతుంది. సో చూడండి, వ్యాలంటైన్స్ డే కాబట్టి ఐ లవ్ యూ అని ఉంది. సో చూడండి, బాగుంది కదా, నాకు నచ్చింది. దాని లెంత్ చూసి ఎంత లెంత్ ఉండాలి ఏంది, ఎగస్ట్రా రిబ్బన్ ఉంటే దాన్ని కట్ చేసేయాలి. అందులో నేను కట్ చేసేస్తున్నాను ఆ రిబ్బన్ని, అది కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. సో నెక్స్ట్ మనం బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ దాంట్లో పెట్టేసి వదిలేస్తాం అంతే. సో ఇది ఒక థర్డ్ వర్క్ నేను చేసేది. అంటే అవన్నీ సెట్ అయిపోయినాక ఫ్లవర్స్ వాటికి వాటర్ పోసేసి అన్నీ నీట్గా సెట్ చేసి టేబుల్స్లలో అండ్ ఆ కూలర్లో మొత్తం సెట్ చేసేసి ఆ బెలూన్స్ని ఆ బెలూన్స్కి కొన్ని బెలూన్స్ని క్రియేట్ చేసేసి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే, ఆ బెలూన్స్ అయితే చేసేసాం కదా, నెక్స్ట్ నేను చేసేది ఏంటి అంటే ఆ బెలూన్స్కి రేట్స్ పెట్టాలి, అసలు ఎంత అనేసి. ఆ కోడ్ కూడా ఉంటుంది అనమాట ప్రతిదానికి. మీరు చూస్తున్నారు కదా, అదొక చిన్న టైప్ ఆఫ్ గన్ అండ్ అది ఆల్సో రేట్ పెట్టేదన్నమాట. మీరు చూస్తారు ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రైస్ మోడిఫికేషన్ చేసేసి ఆ కోడ్ వేసేస్తే బెలూన్, ఆ చిన్న బెలూన్ ఎంత తెలుసా, $5.99, అంటే $6 అప్రాక్సిమేట్గా. సో నేను ఆ కోడ్ని సెట్ చేసిన, ఆ కోడ్ ఏంటిది, ఆ ప్రైస్ ఏంటిది అనేసి అక్కడ మనకి ఉండదన్నమాట, $5.99 అనేసి. అండ్ కోడ్ వచ్చేసి 3789 సంథింగ్ లైక్ దట్ ఉంటుంది. సో ఐఎమ్ సెట్టింగ్ ద కోడ్. ఫస్ట్ సెట్ చేసేదేమో ప్రైజ్, దాని పైన వచ్చేసేదేమో మనీ అనమాట. సో ఆ కోడ్స్ అండ్ ఆల్సో ఆ ప్రైజెస్ మరి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఫ్లోరల్ డిపార్ట్మెంట్ క్లోజ్ ఉన్నప్పుడు వాళ్ళు క్యాషియర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ అనేది కొట్టి ఆ బెలూన్ అనేది ఆ కస్టమర్కి ఇస్తారు. సో కోడ్ అండ్ ప్రైజ్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. మనం కనుక మిస్టేక్ చేస్తే ఇంకంతే, కస్టమర్స్ అరుస్తారు కదా, దిడ్డంగా అరిసేసి పెట్టేస్తారు అనమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాలలో, ప్రైజ్ ట్యాగ్స్ ఇవి పెట్టే విషయంలో అనమాట. సో ఇంకా ఫైనల్గా నేను కోడ్ అనేది అట్లా గిట్లా చేసి సెట్ చేసేసాను. సో ఇంకా చూడండి, స్టిక్కర్స్ 2 ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 పెట్టాలన్నమాట. సో నేను ఇంకా మీకు చూపిస్తలేదు, జస్ట్ సెట్ చేస్తున్నాను అన్నీ. సో అదంతా నీట్గా తీసేసి అదే కార్డ్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది 2 sides, అవి నీట్గా తీసేసి ఉండి ఆ బెలూన్కి అట్లా అటాచ్ చేసేస్తే సెట్ అనమాట. నీట్గా సెట్ చేసేయాలి అది కూడా, లేకపోతేనా ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. సో అట్లా సెట్ చేయాలి. 3, 4, 5 బెలూన్స్ అనుకుంటా నేను చేసింది. ఆ 5 బెలూన్స్కి అన్నిటికీ సేమ్ స్టిక్కర్ అట్లా అంటించేసి పెట్టేస్తే అయిపోతుంది. సో ఇంకా చూసారు కదా, బ్యాక్ వ్యూ రాగానే ఆ బెలూన్స్ తోటి ఫ్లవర్స్ తోటి అలా ఉండే. ఇప్పుడు ఆ బెలూన్స్ని తీసుకుపోయి ఎక్కడ సెట్ చేయాలి ఏంది సంగతి అని నేను అన్నీ సెట్ చేసాక పెట్టాలన్నమాట. ఎక్కడ బెలూన్స్ ఎక్కడ ఫ్రీ స్పేస్ అనేది ఉంది అనేసి. సో ఇక్కడ ఇటు సైడ్ ఏమైనా పెడదామనేసి ఇంకా ఆ క్లిప్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అట్లా పడేస్తే చాలు, అవి అంతే ఉంటాయి, ఏం పైకి వెళ్ళిపోవు. సో రోజెస్ ఉన్న కాడ కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి అనేసి మోస్ట్లీ బెలూన్స్, ఫ్లవర్స్ అండ్ ఫుడ్ కూడా బాగా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. వాళ్ళ వైఫ్స్కే కాకుండా ఇక్కడ ఏంటంటే వాళ్ళ మదర్స్కి కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ వాళ్ళు ఫ్లవర్స్ తీసుకుపోతారు. నాకు నచ్చింది. ఈవెన్ 60 years 65 years ఉన్నోళ్ళు కూడా ఆ ఎఫర్ట్ పట్టి ఆ రోజ్ ఫ్లవర్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రీ బుక్ చేసేసుకొని 14th మార్నింగ్ వచ్చేసి ఇంకా తీసుకెళ్ళిపోతారనమాట. ఎంత ఏజ్ 65 ఉన్నా కానీ అంత లవ్ చూపిస్తారు వాళ్ళ వైఫ్స్ మీద కానీ అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ మీద, వాళ్ళ మమ్మీ మీద అట్లా అనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఆ థింగ్ అనేది. సో ఇప్పుడు తీస్తున్నాను కదా క్లోజింగ్ షిఫ్ట్, నేనైతే ఇప్పటివరకు అంతే చేసేసా. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా చూడండి అసలు ఏం చేస్తాను అనేసి. సో నెక్స్ట్ ఇంకా టైం అయిపోయిందనమాట, క్లోజ్ చేయాలి. అవన్నీ నీట్గా ఎక్కడిదక్కడ పెట్టేసి నీట్గా క్లోజ్ చేసి
అక్కడ ఉన్న టేబుల్స్, ఆ ఫ్లవర్స్ అన్నీ ప్రీ బుక్ అయిపోయినాయి అనమాట. సో అవన్నీ నేను నీట్గా పెట్టాలి, చేసి అక్కడంతా క్లీన్ చేసి కిందంతా లైక్ కొంచెం క్లీన్ చేసి ఆ స్టెమ్స్ అవన్నీ ఉంటాయి కదా ర్యాప్ చేసినప్పుడు అవన్నీ చేయాలి. యాక్చువల్గా నాది ఇది 8 hours షిఫ్ట్ అనమాట. సో నేను పొద్దున్న నుంచి చూపించలేదు కదా, సో ఇట్స్ ఓకే. బట్ మీరు అనుకోతే ఇంత చిన్న పనేనా, ఇంత షేపేనా అని కాదు. బట్ నేను వీడియో తీశాను కాబట్టి రోజంతా అయితే తీయలేను కదా, సో అక్కడక్కడ క్లిప్స్ తీశాను క్లోజింగ్ షిఫ్ట్ కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అక్కడ వాటర్ వేసి అండ్ ఆల్సో లిక్విడ్ పోసి అవన్నీ క్లీన్ చేయాలన్నమాట నేను ఇప్పుడు. అందుకని అవంతా తీసేస్తున్నాను. తీసేసి ఫ్రంట్ దగ్గర ఒక టవల్ ఉంది కదా, సో అట్లా క్లీన్ చేసేయాలన్నమాట. అవన్నీ అట్లా చేయాలి, ఇంకా బాధ్యత అది. కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ వర్క్ కాబట్టి మనం చెయ్యాలి. సో ఆ ఫ్లవర్ అనేది తీసాను. నెక్స్ట్ అది కూడా తీసేయాలి నేను. అలా అన్నమాట. తీసేసి అవన్నీ నా బాటిల్ అండ్ ఎవ్రీథింగ్ ఐ షుడ్ డూ ఎవ్రీథింగ్. అది ఫ్లవర్ కట్టర్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఐ షుడ్ డూ. కొన్నిసార్లు ఇలాంటి పనులు చేసినప్పుడు సోదిలా కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి ర్యాప్ చేయాలి, అన్నీ చేయాలన్నమాట. నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా వియర్డ్గా ఉందని, అదేం చేయలేము ఫ్లవర్స్ కోసం కూలర్ కాబట్టి. సో ఇదన్నమాట, మొత్తం క్లీన్ చేయాలి. అసలు క్లోజింగ్ షిఫ్ట్ నాకంటే కొంచెం పర్లేదు చేసేయచ్చు. అదే రెస్టారెంట్ వాళ్ళకి అయితే దోల తీరిపోతుంది తెలుసా. చాలా అంటే చాలా వర్క్ చేయాలి క్లోజింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే. ఆ వేస్టేజ్ని అంతా పడేయాలి అండ్ ఆల్సో ఆ గిన్నెలను అన్నీ కడగాలి. చాలా ఘోరం ఉంటుంది. సో అది ఎప్పుడైనా వస్తే లైక్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ చేస్తే నేను వాళ్ళ ద్వారా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో అది నేను అక్కడ క్లీన్ చేస్తున్నాను. అండ్ క్లీన్ చేశాను కదా, ఆ టవల్స్ని మంచిగా కడగాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ అట్లా పెట్టేసేయాలి. అండ్ ఆ సింక్లో ఉన్న ఫ్లవర్స్ అవన్నీ తీసి ఆ వేస్ట్ లైక్ ఫామ్కి వెళ్ళే కార్బోర్డ్లో వేయాలన్నమాట. అక్కడ నేను అదే వర్క్ చేస్తున్నాను. కానీ మీకు కొంచెం చూడడానికి అవుతలేదు. లైక్ ఆ టవల్స్ని బాగా పిండేసి అండ్ కొంచెం ఆరబెట్టేస్తే పొద్దున కల్లా నెక్స్ట్ పొద్దున ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు అనేది అప్పుడు వాళ్ళు నీట్గా సెట్ చేసుకుంటారు. సో వాళ్ళు వచ్చే వరకు నీట్గా ఉండాలన్నమాట పొద్దున. సో అదంతా క్లీన్ చేస్తున్నాను నేను. అయిపోయింది మ్యాక్స్. సో వాటర్, అది టిష్యూ, ఇంకా టవల్ టిష్యూ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఇస్తారు. సో అది క్లీన్ చేసి నీట్గా అయిపోయింది. ఇంకెక్కడవి అక్కడ పెట్టేసాను నేను ఫ్లవర్స్ కానీ అలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నీ క్లోజ్ చేయాలన్నమాట. లైక్ అన్నీ నీట్గా లాక్ చేసాను ఏంది అవన్నీ సెట్ చేసుకొని ఎక్కడున్నాయో అక్కడ ప్లేసెస్లో చేసుకొని టిల్ని క్లోజ్ చేసేసి అక్కడ కనిపిస్తున్న కంప్యూటర్లో కనిపిస్తుంది కదా, అది టిల్ అని అంటారనమాట. సో అక్కడే మనము ఏదైతే వాళ్ళు పేమెంట్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ ఆ రేట్స్ కానీ ఫ్లవర్స్ ఎవ్రీథింగ్ విల్ బి షోన్ అప్ ఇన్ దిస్ కంప్యూటర్. దాన్ని టిల్ అంటాం అనమాట. సో నేను ఎవ్రీథింగ్ క్లోజ్ చేస్తున్నాను. మీరు చూస్తే ఆమె వచ్చి ఆ టైంకి అడుగుతుంది, క్లోజ్ చేసే టైంకి. ఎలా రావా ఇట్లయితే, ఆమెకి వాళ్ళు కొంటారో లేదు తెలియదులే కానీ ఇంకా ఆ ప్రైజ్ అవన్నీ అడుగుతారు అనమాట. నేను అప్పటికి అవన్నీ క్లోజ్ చేస్తాను చాలా ఫాస్ట్గా. అక్కడ నా చేతిలో చూడండి లాక్ అనేది ఉంది. సో క్లోజ్ చేస్తున్నాను.
మెయిన్గా ఆ ఫ్లవర్స్ ఆ బాక్సెస్ చూసారు కదా నేను ఏదైతే క్యారీ చేస్తున్నానో ఇప్పుడు అవన్నీ డస్ట్బిన్ అన్నమాట. సో నేను బ్యాక్ సైడ్ వెళ్ళి పెట్టేసేయాలి. ఒక దాంట్లో చెత్త ఫ్లవర్స్ అవి వాడిపోయినాయి అవన్నీ ఉంటాయి. సో నేను అందులో పెట్టేసి అవి అనేది నెక్స్ట్ డే ఫార్మర్స్కి వెళ్ళిపోతాయి. ఆ చెత్తనేమో బ్యాక్ సైడ్ పడేయాలి. సో ఇదన్నమాట. సో నేను ఆ ట్రాక్ మీద ఆ టైప్ ఆఫ్ దాని మీద తీసుకొని వెళ్తున్నాను. సో చాలా కష్టం ఉంటుంది బట్ ఇట్స్ ఈజీ. ఆ హడావుడిలో నేనైతే కింద కూడా పడేసాను బట్ ఇట్స్ ఫైన్. సో ఇక్కడ వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారనమాట. లైక్ చూడండి నేను జస్ట్ చూసాను అక్కడ కొంచెం కష్టపడుతున్నాను. అతను వచ్చేసి ఓపెన్ చేశారు. సో అలా అన్నమాట ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా ఇది లోపల ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఎలా అన్నమాట అక్కడ వాళ్ళు అదంతా. సో నేను ఇప్పటికి తీసుకొని వెళ్ళాలి ఈ రూమ్కి అనమాట నేను తీసుకొని వెళ్ళాల్సింది. సో చూసారు కదా లోపల ఇదంతా లోపల అనమాట. అవన్నీ చాలా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి అందులో. మీరు చూడండి ఈ ఏరియా వచ్చి వేస్ట్ వేస్తారు. సో నాది వచ్చేసి ఫ్లవర్స్ కాబట్టి ఇదంతా ఫార్మర్స్కి వెళ్తుంది ఫామ్కి. సో ఇవి స్ట్రాబెర్రీస్ అన్నీ ఇది వచ్చేసి వేస్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా కంపు పడుతుంది ఫస్ట్ థింగ్ బట్ చూపించాలి కదా. సో అది కంపు కొట్టే సరిపోదాం ఫస్ట్ బయటికి. సో మనం ఇప్పుడు వచ్చేసాం అనమాట. అసలు ఎంత చేయాలో దేవుడా. ఇది వచ్చేసి కార్బోర్డ్ దగ్గరికి కాదు డస్ట్బిన్ దగ్గరికి వెళ్తారు. హాయ్. సో ఇక్కడ పెట్టేసి ఇదంతా గార్బేజ్ ఏరియా అన్నమాట. సో లోడ్ దించుతున్నారు. ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది ఇక్కడ వచ్చేసి లోడ్ అన్నీ దించుతారు. ఇక ఇవి వచ్చేసి మందు బియర్స్ చూస్తున్నారుగా బియర్స్. ఇవి వచ్చేసి పెప్సీస్ కోకోకోలా అవన్నీ. సో దిస్ ఈజ్ ఆల్ ద స్టఫ్. అక్కడేమో వచ్చేసి గార్బేజ్ చూసారా నేనే మర్చిపోయినా. సో ఇది ఇప్పుడు నేను షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా వెళ్ళిపోదాం. అండ్ కొంచెం షాపింగ్ చేసేది ఉంది అది కూడా చేసేద్దాం అనకూడదు అనమాట. అలాంటి వేస్టేజ్ ఉన్నాయనుకో ఈ మిషన్ అనేది ప్రెస్ మాట్లాడుకుంటున్న బాటిలే మర్చిపోయినాను. పాపం నాకు నా బాటిల్ అంటే ఎంత ఇష్టమో చూపిస్తాను. సో పంచ్ అవుట్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఈరోజు సైన్ చేశాను. నన్ను కాల్ చేశారు కాబట్టి. నా ఈ పుచ్చకాయ వచ్చేసి $12. మన ఇండియాలో కొంచెం కామెంట్ చేయండి. ఇవన్నీ ఉంటాయి మష్రూమ్స్ ఇవి మనకి సపరేట్ మనకి లోపల ఎలా ఉంటుంది అనమాట. సో ఇది guys నా షిఫ్ట్ అయిపోయింది. అండ్ thank you guys for watching all my videos and wait for the next video. Bye bye.